వేరే వేరే మాట్లాడేసిండ్రు, వద్దురాబాయ్ లిమిట్స్ అది ఇది అని చాలా మంది చాలా రకాలు మాట్లాడినారు. నేను వీనికి ఒకటే చెప్పిన, నువ్వు లేకుండా నేను ఉండలేను అని. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరం కలిసి ఒక డెసిజన్ తీసుకోవాలి. సో మేమిద్దరం కలిసి ఈరోజు డెసిజన్ తీసుకున్నాం. అదేంటంటే చాలా మంది అనుకుంటున్నారేమో రాజన్ గడు నరకంలో పడి చనిపోవాలని. వాళ్ళందరి కళ నెరవేరబోతుంది అనమాట. సరేలే అమ్మ నేనేం లిమిట్స్ క్రాస్ అవును సరే అంటే మళ్ళీ తర్వాత ఎర్రిపూకులో మాట్లాడనుకో చెప్పుతో తెగుతా. ఎక్కడున్నా బాటిల్ కూడా తెచ్చుకున్న పురుగుల మందు ఒక్కొక్క ప్లేస్కి వచ్చి. ఏం బాటిల్ కథలు తెగుతుర్రా? నేను కూడా కలిసి ఉందామని లవ్ చేసినానే, విడిపోయినాక మేము కూడా సావాలి. అక్క నేను మౌని చనిపోతున్నాం అక్క పురుగుల మందు తాగి. మామ లడ్డు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రారా లేరంటూ నమ్మితే మా దగ్గర మేము ఫ్రెండ్స్ లేకుంటే అక్క వాళ్ళము ఉన్నాం అనుకుంటాము. కర్నూలులో మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, గుర్తుందా నీకు? ప్లీజ్ ఏమో మాట్లాడి, ప్లీజ్ ఏమో మాట్లాడి ఆపకండి ప్లీజ్. మేము ఇది ఒక్కటే చెప్దామని కాల్ చేసినాం. బాయ్. చేసుకోవాలి బంధము. ఒకవేళ అసలు నా శవాలు కూడా అనిపించవు మీకు. అజ్జు ఫోన్ చేస్తా, అసలు ఏడున్నాడు? మామ వద్దు ప్లీజ్. ఏటి మామ? అమ్మా అన్న నన్ను క్షమించండి, సారీ. చచ్చిపోయే ముందు ఒక హంకి వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. సో హాయ్ గాయ్స్ అందరికి. ఇది వెరీ వెరీ సాడ్ వీడియో అనమాట. సో ఎందుకు ఏమి అంటే లాస్ట్ తెలుస్తుంది. అసలు ఇంకా అన్ని విధాలుగా ట్రై చేసిన, అట్లా ఇంట్లో ట్రై చేసిన, ఇంకా విల్లాలో ఇంకా కరీమన్న వీళ్ళు వేరే వేరే మాట్లాడేసిండ్రు, వద్దురాబాయ్ లిమిట్స్ అది ఇది అని చాలా మంది చాలా రకాలు మాట్లాడినారు. మమ్మీ వాళ్ళ కాడ మాట్లాడిన విల్లాలో మొత్తం వాళ్ళందరూ ఒకే డిసిషన్ లో ఉన్నారు. ఏం డిసిషన్ తెలుసా? మేము విడిపోవడం అనమాట. మెయిన్ వాళ్ళందరికి ఏమంటే సరే సరే విను నేను చెప్తా. అందరు డిసిషన్ లో అరే భయ్ నువ్వు లిమిట్స్ ఉండరా, ఇక్కడ అమ్మాయి మైకంలో వాడి అది ఇది చాలా మంది అంటున్నారు. సరేలే వాళ్ళు వాళ్ళకే వదిలేస్తున్నది నిజాలు పొద్దాలని. ఇప్పటికి నేను ఎందుకు తెగిస్తున్నా అంటే ఒక్కటి, ఆమె నా కాడ నమ్మకం కోల్పోలే కాబట్టి నేను ఇంకా గట్టిగానే ఉన్నా. ఎందుకంటే గట్టిగా ఉండడం నా బాధ్యత అనమాట. ఇప్పటికీ ఆమె నమ్మకం కోల్పోయిన రోజు మనం ఏం చేయలేం. మేబీ ఇంక అందరూ ఏదో అంటున్నారు. నేను ఒకసారి అడిగిన ఏమని, అరే మళ్ళీ ఏమి అందరికి ఇష్ట ప్రకారంగా విడిపోదామా అని అడిగిన. ఏమంటుందంటే ఇంకా రాజన్ ఇంతకుముందు ఏమోండి కానీ ఇప్పుడు నువ్వే రా అది రా ఇది రా అంటుంది. ఇంక అందరికీ డిసిషన్ చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక నాకు బి అని నచ్చట్లే. ఇంకా అన్న బయట సిచ్యువేషన్స్ ఏం నచ్చట్లే. ఇద్దరికి నచ్చక ఒక డిసిషన్ తీసుకున్నాం అనమాట. సో ఆ డిసిషన్ ఏదో కాదు, చాలా పెద్దది. ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి వీడియో కొడతాను ఎప్పుడు అనుకోలే. అదేం డిసిషన్ అనేది చాలా పెద్ద డిసిషన్ అనమాట. మేము ఇప్పట్లో ఇలాంటి డిసిషన్ తీసుకోవాలి అనుకోలేదు. అసలు ఇట్లాంటి ఆలోచన కూడా మాకు రాలేదు. కానీ కొన్ని సిచ్యువేషన్ మీకు ఆన్ కెమెరా కొంచెమే చూస్తారు, ఆఫ్ కెమెరా చాలా ఉంటుంది. మేము చాలా మందిని చాలా రకాలుగా అడిగినాము. మా ఫ్యామిలీ అయితే ఒప్పుకున్నారు, కానీ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మమ్మీ అయితే అత్తయ్య గారు అస్సలు ఒప్పుకోవట్లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత తక్కువ టైం మొన్నటిదాకా ఒప్పుకున్నదే అన్నది, అరే లిమిట్స్ క్రాస్ అవ్వద్దురా అది రా నాన్న ఇట్లా నా అట్లా అంటే నేనేమన్నా సరేలే అమ్మ నేనేం లిమిట్స్ క్రాస్ అవును సరే అంటే మళ్ళీ తర్వాత
మళ్ళీ కొన్ని విషయాలు కొన్ని ద్వారా ఇంకా రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటున్నాం. మేమే ఇంకా అందరి మనసులో అదే ఆ ఉంది రిలేషన్ బ్రేక్ అయ్యే రోజు వస్తే నేను ఉండను. సో నేను వీరికి ఒకటే చెప్పిన, నువ్వు లేకుండా నేను ఉండలేను అని. నేను ఏదైనా చేసుకుంటే నువ్వు లేకుండా నేను ఉండలేనని వాడు చెప్తుండు. ఇవన్నీ నేను మీకు చెప్పలేకపోతున్నా, నాకు ఏడుపు వస్తుంది. కానీ ఒకటే, అన్నీ ఆలోచించుకొని పాయింట్ టు పాయింట్ అన్ని గుర్తుపెట్టుకొని ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే అది ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరం కలిసి ఒక డిసిషన్ తీసుకోవాలి. సో మేమిద్దరం కలిసి ఈరోజు డెసిషన్ తీసుకున్నాం. అదేంటంటే ఈ పురుగుల మందు అన్నమాట. అదే మా పల్లెటూరులో ఎక్కుతుంటా కదా పురుగుల మందు, అదే అనమాట. ఏం చేయమంటావు, ఇంకా ఏం డిసిషన్ వీక్లకి తాగి పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్ లా ఒకరు కాకపోతే ఒకరు అనేసి అట్లా చేంజ్ అయ్యే అలాంటి ఏమంటారు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను అస్సలు అట్లా నా మైండ్ డైవర్ట్ చేయలేకపోతున్నా. చాలా మంది నాకు చెప్పారు, ఎందుకు ఆ అబ్బాయి అది ఇది అవసరమా, నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది చూసుకో అది ఇది అని చాలా చెప్పారు. కానీ నాకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఒకటే, వీడు లేకపోతే ఒక రోజు ఒక గంట లేకపోతేనే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినామని క్వశ్చన్ చేస్తా. అంటే అనుమానంతోనే అనుకోకండి, నేను అంత 1 hour కూడా నేను మనకి దూరంగా ఉండలేకపోతున్నా, అంత అడిక్ట్ అయిపోయినా. తాగుదామా? తాగే ముందు తాగుదామా? సో నాకు పోయేటప్పుడు నరకం చూపించి చంపేస్తా అంటే పురుగుల మందు నాకు తెలియదు. ఎందుకంటే మేబీ చాలా మంది అనుకుంటున్నారేమో రాజన్ గడు నరకంలో పడి చనిపోవాలని. సో వాళ్ళందరి కళ నెరవేరబోతుంది అనమాట. ఒక్కసారి తాగే ముందు వీళ్ళ వాళ్ళకి కాల్ చేద్దాం, మన టీం వాళ్ళకి కాల్ చేద్దాం, అజయన్న పండు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పకుండా ఈ డిసిషన్ తీసుకున్నాము, ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో. వచ్చి వాళ్ళనే కదా క్వశ్చన్ చేసేది, వీళ్ళలో ఎవరు, వీళ్ళందరూ ఏడికిపోయారు, ఇది అంతా ఏంటి అది అనేసి వచ్చి అజయన్న పండు వాళ్ళనే క్వశ్చన్ చేస్తారు. ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి చెప్దాం, చెప్పి తీసేసుకుందాం. ఓ నాకు ఎవరు చెప్పబుద్ధి అవుతలేదు, ఎందుకంటే ఎవరు చెప్పినా ఏం రీజన్ ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు నేనే ఉంటా కాబట్టి ఎవరు ఉండరు. మేబీ ఎందుకు ఈ పిల్ల ద్వారా చేద్దాం మనం. సరే ఎవరికి ఫోన్ చేయాలి? ఫస్ట్ చిన్నుకు ఫోన్ చేయి, ఎందుకంటే చిన్ను బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట మీకు. ఎస్, ప్రతి దాంట్లో చిన్ను ఉంది. ఇంకొకటి, ఈ పాయిజన్ ఇటు దాగి ఇటు పడిపోతే ఎవరో ఒకరు లేపుకుని హాస్పిటల్ తీసుకెళ్తారా నాకు తెలుసు. హాస్పిటల్కి తీసుకోకుండా నీళ్ళల్లోనే ఒక 3 days మునిగి అలా నొప్పి వెళ్ళకుండా అనిపోతే ఇంకా మస్తు ఉంటాను కదా. చెరువు దగ్గరకు వచ్చేసాను. ఎందుకంటే కరెక్ట్ బ్రిడ్జ్ కాడనే వచ్చినాయి. ఎందుకంటే మేబీ పడిపోతే సీసీ కెమెరాలు బి ఏమీ లేవు. సో పడిపోయినాం అనుకో ఎక్కువ ఆహ్వానం లేదు. సరే ఇప్పుడు చిన్న అక్కకు ఫోన్ చేద్దాం. నాకు కూడా ఇష్టమే చిన్న అక్క, ఎందుకంటే లాయల్టీగా ఉంటాం ఆమె ఒక్కటే. మా తమ్ముడు రావణ్ గడు అది మస్తు ఇష్టం. అప్పుడంటే ఒకప్పుడు మస్తు ఇష్టం, కానీ ఇప్పుడు మారిపోయింది రావణ్. కానీ వాడేం మారలే, ఇప్పుడు వానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మౌని వచ్చింది, వాడు అన్ని చూసుకోవాలి. ఇప్పుడు మనతోనే ఉండాలి, మనది పట్టించుకోవాలంటే ఇక అవ్వదు కదా. కానీ ఒక్కొక్క రోజు నేను బయట పోయినప్పుడు కూడా తమ్ముడు వచ్చేసిండు నా దగ్గర మాట్లాడేవాడు ఎప్పుడు. కానీ కొన్ని ఆన్బి వేద్దాం అని కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి మస్తు. అంటే ఎప్పుడు తిరిగేటోళ్ళం వాడు నేనే. ఫోన్ చేసింది, మిస్టర్ కాల్సిన ఫోన్ చేసింది అక్క. హలో హలో అక్క. హలో చెప్పురా. అక్క నేను మౌని చనిపోతున్నాం అక్క పురుగుల మందు తాగి. ఏంది అసలు లేదా అక్క నాకు బి ఉండి మీరు ఎప్పటి నుంచో వేరుగా ఉన్నారు, నాకు బి నచ్చట్లేదు. ఎన్ని టైమ్స్ ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేస్తలేదా? ఏమో పొద్దు నుంచి ఇదే డిసిషన్ మీద ఉన్నాం, ఉండాలా వద్దానికి అసలు బయటే ఉన్నాం కదా, బయటే తిని అంటున్నామే నాకు అసలు అయితలేదు, నాకు అసలు అయితలేదు, నేను చచ్చిపోతా అది అని అంటుంది. అసలు ఏంది అతను ఇద్దరిది?
లేదు చిన్న నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు. నువ్వు చూసినావు కదా ఆ రోజు ఎట్లా మాట్లాడిరు అందరూ. ఏం చూసినారమ్మా మీరు విల్లాలోంచి ఇట్లా పోయి పిచ్చి కథలు తెగుతున్నారు అందరు బయట. ఇప్పుడు లీడర్ అనేవాడు ఉన్నాడు కదా అర్జున్న, ఆయన చెప్పిపోండి. అదే అందరితో మాట్లాడినాం రా, అందరూ ఎట్లా మాట్లాడుతున్నారు. విల్లాలో అందరూ మేము కలిసి ఉండాలి, ఎవరైనా మాట్లాడుతున్నారా రా? లడ్డు ఏం నచ్చినా చేస్తున్నారు అసలు చెప్పరు ఎవరికి. మామ లడ్డు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రారా. నీవారు అనువారెవరు లేరంటూ నమ్మితే దానికే నాకు డిసిషన్ కానీ తీసుకున్నా. మీరు ఇట్లా చెప్పకుండా పోయి ఇప్పుడు లీడర్ అంటే ఒకరు ఉన్నారుగా మిమ్మల్ని నమ్ముకొని నమ్ముకుని ఇట్లా లడ్డు చెప్పకుండా పోయి నాకు ఆయనకి ఏమైతే ఏంది ఇప్పటికే ఇట్లా అవుతుందో చూసావా? మొన్న నెల మా అమ్మ వచ్చింది, అంత మంచిగా ఉండే, అంత ఒప్పుకుంది. ఇప్పుడు ఏంది మీరు ఎంత ఇట్లా చేస్తున్నారు? లవ్వులు కావాలంటే ఫ్రెండ్స్ ఉండాలంట మా అమ్మ వాళ్ళు. ఓపిక ఎక్స్ప్లెయిన్ నాకు దేనికి రా, దేనికి చెప్పు, దేనికి? ఏ వీడియోలోకి వస్తలే నువ్వు చూస్తున్నావు కదా, నాకు ఈ మైండ్ అదే అంతా అప్సెట్ అంటున్నా, అసలు ఏమైంది? ఇప్పుడు చచ్చిపోవడానికి రీజన్ ఏంటిది? రీజన్ ఒకటే చిన్ను, వాళ్ళ మమ్మీ ఒప్పుకోలేదు. ఇంకొకటి విను, ఒప్పుకోకుండా సచ్చేదేందమ్మా? మరి ఎంతమంది ఉన్నారు? చూపించండి, సస్తనే రీజనా? బతికి చూపించండి అదేదో. మా అమ్మ అటు ఇటు మాట్లాడుతుంది. ఇంకొకటి నా ఫ్రెండ్స్ లో ఉన్న ఇంకా చాలా మీ ఇద్దరు విడిపోండ్రా భయ్ అది ఇది అన్నారు, చాలా మంది అన్నారు. ఇంకెందుకు అందరు ఇప్పుడు అందరు ఏం కోరుకుంటున్నారు, సరే ఇప్పుడు మీరు చచ్చిపోతారు, కరెక్టే. చచ్చిపోతే మీకు ప్రాబ్లం కి సాల్వ్ అవుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చెప్పండి. ఏదో ఒక పాయింట్ అని సాల్వ్ అవుతుంది కదా. మీరు తమాషాలు చేయకుండా ఇప్పుడు విల్లాకి వస్తారా లేదా అడ్రస్ పెడతారా లేదా మాకు? అర్జునకు ఫోన్ చేసి చెప్పాక ఊకేంది వీళ్ళది. చాలా లాంగ్ లో ఉన్నా. నేను చెప్పు, ఫోన్ చేస్తాను, నేను వాళ్ళకి ఫోన్ చేసి నేను కన్ఫర్మేషన్ తీసుకుంటా, సరేనా? అరే ఏం మాట్లాడుతున్నారా? చచ్చిపోవడానికి మా కన్ఫర్మేషన్ అమ్మా, నువ్వు ఇక్కడ మా దగ్గర మేము ఫ్రెండ్స్ లేవంటే అక్క వాళ్ళమో ఉన్నాం అనుకుంటాము. కర్నూలులో మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, గుర్తుందా నీకు? ఓ లడ్డు అయిపోయింది ఇంకా మొత్తం లైఫ్ నాశనమైన. వాళ్ళు అక్కడ నిన్ను నమ్ముకుని ఏదో మా వాడు ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో మంచిగా ఉన్నాడు అనుకుంటే నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఏందని వాళ్ళు మాకు కూడా ఇప్పుడు చావాలని ఎందుకు ఉండదురా లైఫ్ లో. మేము నిన్నమ్మ కావాలని మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ కెరియర్ చూసుకోండి, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. అది చూసుకోండి ఇది చూసుకోకుండా మేము చచ్చిపోతామంటే ఏంది? నువ్వేందత్తా అసలు ఒక మాట కూడా చెప్పావు, మా అమ్మకు వద్దని చెప్పాలా కానీ కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోవడం బెటర్. ఓ సరే అక్క, హలో సరే ఒకసారి అజ్జు మామ గురించి ఫోన్ చేసి ఇదే మీకు లాస్ట్ మిస్ యూ అందరికి బాయ్. ఏమన్నా బాధ పెట్టింటే సారీ, నా వల్ల ఏమన్నా నా వల్ల చిన్న మౌనికి అక్కకి లడ్డు మీకేమైనా ప్రాబ్లం అయింటే ప్లీజ్ సారీ క్షమించండి ఒక్కసారి. ఏం ప్రాబ్లం అవుతుంది? ఏ పండు ఎక్కడ చెప్పు. చిన్ను మిస్ యూ చిన్ను. ఏమంటున్నావు మరి? బాయ్. అక్క ఏందక్క పిచ్చి దింగిందా ఏంది ఇప్పుడు దానికి సైలెంట్ ఉంటే లడ్డు బాయ్ రా ప్లీజ్, ప్లీజ్ ఏమో మాట్లాడి, ప్లీజ్ ఏమో మాట్లాడి ఆపకండి ప్లీజ్. మేము ఇది ఒక్కటే చెప్దామని కాల్ చేసినాం. బాయ్. పెంచేసుకోవాలి బంధము. కట్ చేసిన ఫోన్ వద్దు, వాళ్ళు ఏదో మాట్లాడి మళ్ళీ మైండ్ డైవర్ట్ చేస్తారు. పొద్దున్న నుంచి చూసుకుని ఉన్నా. అక్క అరే ఏమైంది రాజు? అక్క బాయ్ అక్క వద్దు. అరే అట్లా మాట్లాడకండి కదా, ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం కదా. అక్క బాయ్ ప్లీజ్, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్, ఎవరికి ప్లీజ్ బాయ్. పండుగ అంటే ఫోన్ చేస్తున్నా ఇంక లాస్ట్ ఏమంటే ఇంకా హలో 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 మామా చెప్పమ్మా. మామా ఏడున్నావు? సారీ మామా, చెప్తే ఏమనుకోద్దు. ఏం చెప్తావు? నేను చనిపోదాం అనుకుంటున్నా మామా, నేను మౌని. ఎర్రి పూకులా మాట్లాడాను అనుకో, చెప్పుతో తెగుతా. ఎక్కడున్నావు? బాటిల్ కూడా తెచ్చుకున్నా పురుగుల మందు, ఒక ప్లేస్ కి వచ్చిన. ఏం బాటిల్? కథలు తెంగుతుర్రా? నిజమే పండు. మామా మళ్ళా ఏంది నిజం? బాధపడతావు. చిరాకు తెంగుతుర్రి. కలిసి ఉండాలి. ఏమైంది అంతగా? మీకు ఏమొచ్చిందని చచ్చిపోనీకి? లేదు నాకు మైండ్ అటు ఇటు పట్టుకుంటే ఉంటుంది. సాధించాలరా, చస్తే ఏం వస్తుంది అసలు? మీకు అంత బాధ ఏమొచ్చింది నాకు అర్థమైతే. పోనీ నన్ను కూడా తీసుకోబోరు, నా మొట్ట నాకు కూడా బతక బుద్ధి అయితే. ఫ్యూచర్ లో కలిసి ఉంటామనే నమ్మకం లేదు పండు. అవునా? అట్లానా? ఉండనిస్తారని మరి నమ్మకం కూడా లేదు. నాదేంటమ్మా, నేను కూడా కలిసి ఉందామని లవ్ చేసినానే. విడిపోయినాక మేము కూడా సావాలి. అలా విడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. కొన్ని రోజులుగా వీడియోలకు కూడా వస్తలేను కదా,
మైండ్ కుట్ర అనేది తీటది సంగలేదు. ఎర్రిపోకు మాటలు మాట్లాడకుండా ముందు మూసుకొని ఆఫీస్కి రా లేదా లొకేషన్ పెట్టు వస్తా. లేదమ్మా ఏదో ఒక మాట చెప్దామని చెప్తున్నా, ఏమనుకోద్దు. సారీ, ఏమన్నా నా వల్ల ఏం ప్రాబ్లం ఎర్రిపోకులా మాట్లాడకు మా. ఎవరెవరున్నా నీ దగ్గర? ఎడున్నా నువ్వు? నేను మౌని మాత్రమే ఉన్నాం. నీ స్నాప్ లొకేషన్ ఆఫ్ ఉందా అని ఉందా? స్నాప్ ఇన్స్టాల్ చేసినామా ఇప్పుడు? ఇన్స్టాల్ చేసినాం. ఎంత ఎర్రిపోకున్నావు? ఏమైంది నీకు అసలు? అలా మాట్లాడుతున్నావు? ఆ గజ్జు ఫోన్ చేస్తా అసలు ఏడున్నాడు అని. మామ వద్దు ప్లీజ్. ఏటి మామ లైన్ లో వేచి ఉండండి. వాడు ఫోన్ ఎత్తలాడు కరెక్ట్ టయానికి. నువ్వు ఎక్కడున్నావు? బా మామ నేను వస్తామా? సారీ, మిస్ యూ, బాయ్ మామ. అజయ్ నాకు ఎర్రిపోకులా మాట్లాడకు, అర్థమవుతుందా? నేను వస్తున్నా. మీరు ఎక్కడుంటున్నా తెలుసు? నేను దొరకను. ఒకవేళ అసలు నా సవాల్ కూడా అనిపించవు మీకు. అరే నా ముడ్డ ఇది కనుక నాకు ఏదైనా తేడా కొట్టాలని పని చెప్తున్నా ముందే చెప్తున్నా. లేదు మామ, సారీ మామ, ఏమనుకోద్దు. అరే వీడు ఎక్కడికో పోయిందంటారా? ఎక్కడున్నాడు? ఏదో ఫస్ట్ ఎర్రిపోకులా మాట్లాడుతున్నాడు వీడు. సరే గాయస్, సరే చనిపోదాం. మళ్ళా చనిపోయేటప్పుడు నవ్వాలనిపిస్తుంది దేనికో. నవ్వి చచ్చిపోతే మంచి స్వర్గానికి వెళ్తామంట. నాకు ఒక్కటే బాధ ఉంది. సరే అని లాస్ట్ ఒక కాల్ సరే మాట్లాడితే బాగుండేది. ఎందుకు ఇంకా సరే, ఎవరితో ఫోన్ వద్దు, అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అవసరం లేదు. సరే ఫస్ట్ నువ్వు అతను నాన్న లేడీస్ ఫస్ట్. ఇంపార్టెంట్ ఒక పర్సన్, ఒకరు కాదు ఇద్దరు, వాళ్ళిద్దరికి చెప్తున్నా. మా మమ్మీకి, మా అన్నకి. ఏడుపు వస్తుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నేను నా లైఫ్ మీద నాకు విరక్తి వచ్చి అంత రిస్క్ చేసి నేను ఉండలేక నేను తీసుకున్న డెసిషన్ ఇది. అమ్మ, అన్న, నన్ను క్షమించండి, సారీ. మీరు అస్సలు నా గురించి బాధపడద్దు. ఇంతకనే ఎక్కువ నేను మీకు ఏం చెప్పదు. సో ఇంకా లాస్ట్ అయిపోయింది డ్రాప్. మమ్మీ డాడీకి ఏమైనా చెప్పాలని ముందే చెప్పేసి. మమ్మీ మా డాడీకి ఏం లేదు చెప్పడానికి, చెప్పేసి అన్నీ చెప్పేసిన. చెప్పేది ఒకటే ఇంకా. సో లాస్ట్ డిసిషన్ అవుతావా? ప్రేమ దోమ వద్దు, సరేనా? తాగేస్తా, ఫస్ట్ నువ్వు తాగేసి. చచ్చిపోయే ముందు ఒక హగ్గి. వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. వదిలేసి. సో గాయ్స్, ఓకే బాయ్ అందరికి. మళ్ళా ఇంక కలుస్తానులే తెలియదు. ఒకవేళ అసలు ఉంటే కదా కలవడానికి. సో నా అంబిషన్ ఏమో అనుకుంటే అది సొత్తింగ్ ఏమో వేరే అయిపోయింది. సరే గాయ్స్, బాయ్. బాయ్.